నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ప్రత్యేక చర్చకు స్వాగతం. బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ డైలాగ్ వార్కి కారణం ఏంటి? తాజాగా కర్ణాటకలో బెళగావి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అక్కడి నాయకులు, స్థానిక నాయకులు ఆ బెళగావి ప్రాంతంలో పోస్టర్లు అతికించారు. గాంధీ భారత్ అనేటువంటి పోస్టర్లు అతికించారు. ఆ పోస్టర్ మీద భారత్ మ్యాప్ ఎలా ఉందంటే ఆ మ్యాప్లో పిఓజేకే లేదు, అలాగే అక్సాయ్ చిన్ కూడా లేదు. ఈ రెండూ లేకుండా ఆ భారత్ మ్యాప్ని ఆ పోస్టర్లో పెట్టారు. ఇదేదో కేవలం ఒకచోట కాదు, నగరం అంతా కూడా అవే పోస్టర్లు పెట్టారు. అంటే పిఓజేకే, అక్సాయ్ చిన్ భారత్లో భాగం కాదా? అంటే ఒకటేమో చైనాకి, ఇంకోటేమో పాకిస్తాన్కి రాసిచ్చేసినట్టుగానే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా అని బీజేపీ చాలా గట్టిగా క్వశ్చన్ చేస్తుంది. చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎవరో చిన్న వర్కర్ చేసినటువంటి ఒక చిన్న తప్పిదం, అది ప్రింటింగ్ మిస్టేక్, అది దాన్ని పెద్ద భూతద్దంలోంచి చూడాల్సినటువంటి అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ కొట్టిపడేస్తోంది. కానీ బీజేపీ చాలా అంశాలను లేవనెత్తుతోంది. ఇది వక్రీకరణ లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి డిజైన్డ్ మ్యాపా లేదా అపీజ్మెంట్ పాలిటిక్సా అని బీజేపీ క్వశ్చన్ చేస్తోంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో. గతంలో 2020 సంవత్సరంలో కూడా రాహుల్ గాంధీ గారు ఇలాంటి డిస్టార్టెడ్ మ్యాపే ఒకటి ట్వీట్ చేశారు. అలాగే శశి థరూర్ గారు కూడా 2019 డిసెంబర్లో ఒక ట్వీట్ చేస్తూ ఇలాంటి డిస్టార్టెడ్ మ్యాపే, అంటే వక్రీకరించబడినటువంటి మ్యాప్నే ఆయన ట్వీట్లో పోస్ట్ చేయడం జరిగింది. చాలా విమర్శలు, ట్రోలింగ్ వచ్చిన తర్వాత దాన్ని డిలీట్ చేసేసారు. అలాగే సెప్టెంబర్ 2023లో కూడా ఒక యానిమేటెడ్ వీడియో ఆ పార్టీ పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా ఆ బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి మ్యాపే వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది, చూపించడం జరిగింది. సో పదే పదే ఎందుకు ఇలా జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తోందా? ఆ రెండు మన ప్రాంతాలు కాదని ఒప్పుకుంటుందా? పిఓజేకే పాకిస్తాన్కు వదిలేద్దాం, అక్సాయ్ చిన్ చైనాకు వదిలేద్దాం అలాగనే భావిస్తోందా? ఇది బీజేపీ అడుగుతున్నటువంటి ప్రశ్నలు. లెట్స్ టాక్. ఈ అంశాన్ని గురించి మాట్లాడడానికి నాకు అందుబాటులో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు కప్పర ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి రాజు గారు. ప్రసాద్ గారు, ఈ బెళగావిలో జరిగినటువంటి ఈ సంఘటన లేదా ఈ ఉదంతం ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇదేదో చాలా చిన్న విషయం, ఇది ఎక్కడో అసలు మాకు సంబంధమే లేదు అంటున్నారు మొదట. ఇంకొకరు కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఎక్కడో ప్రింటింగ్ మిస్టేక్, ఇది ఒక వర్కర్ చేసిన చిన్న మిస్టేక్ అంటూ చిన్నదిగా కొట్టిపారేస్తున్నారు. మీరేమంటారు? రాజు గారు, మీకు నేను శిష్టాబో ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇది మామూలుగా అయితే వాళ్ళు ఇది కార్యకర్త చేసినటువంటి చిన్న మిస్టేక్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు. దానికి వాళ్ళ పార్టీకి వాళ్ళకి మనం చెప్పలేము, అది నో ప్రాబ్లం. అయితే ఇదే చిన్న మిస్టేక్ అక్కడ ఆ సమావేశాలలో చాలా మంది అతిథులు వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వచ్చింది. వాళ్ళందరికీ సర్వ్ చేసేటువంటి ఆహార పదార్థాలలోనూ లేకపోతే ఇంకే దాంట్లో అయినా ఇలాంటి చిన్న మిస్టేక్ ఏదైనా జరిగి ఫుడ్ పాయిజన్ అట్లాంటిది ఏదన్నా అయితే కూడా ఇంతే లైట్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా? అంటే దేశం విషయం వచ్చింది కాబట్టి లైట్ గా ఏదో జరిగింది, చిన్న మిస్టేక్ ఎవడో చేసిందని చెప్పి భావిస్తారు. అంటే ఆ పార్టీ నాయకత్వానికి తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, నాయకత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకుంటున్న జాగ్రత్తలు, అక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా అందించేటువంటి ఆహార పదార్థాల పట్ల ఎంత జాగరూకతతో ఉందో అంత జాగరూకతతోనే ఈ పార్టీ ప్రచారం పైన కూడా ఉండాలి కదా. అదే చిన్న విషయం ఏదో జరిగింది అని చెప్పి కొట్టిపారేయడం అనేది వాళ్ళకి దేశం పట్ల, భారతదేశ చిత్రపటం పట్ల ఉండేటువంటి ఒక నిర్లక్ష్య భావానికి నిదర్శనంగా కనబడతా ఉంది. రెండో అంశం ఏంటంటే, సరే జరిగింది, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, అంటే మల్లికార్జున ఖర్గే గారు ఆ పార్టీకి అధికారికంగా అధ్యక్షులు, కానీ వారిని ఏమనలేము, ఎందుకంటే ఆయన ఏం సాగదు కాబట్టి వారిని ఏమనలేము. ఏదైనా రాహుల్ గాంధీ గారే చెప్పాలా, ప్రియాంక గాంధీ గారు మళ్ళీ ఇప్పుడు తోడైనారు, లేదంటే సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకోవాలా. నేనేమంటున్నానంటే వాళ్ళే అరే నిజమే ఒక పొరపాటు జరిగింది, ఓ కార్యకర్త అప్రమత్తంగా లేకపోవడం వలనో లేకపోతే ఆ ప్రచార సందర్భంగా వేసినటువంటి పోస్టర్లను పరిశీలించకపోవడం వలన ఒక చిన్న పొరపాటు జరిగింది, ఇది నిజంగానే తప్పు, దీన్ని మేము సరిదిద్దుకుంటాము, ఇది సరికాదు అని చెప్పి ఒక మాట చెప్తే బాగుండేది. దాని మీద ఎవరు పెద్దగా మీరు అన్నట్టుగా పెద్దగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేకుండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఆ విధంగా కాకుండా ఏదో జరిగిందండి, అదే తప్ప అయితే ఏంది అనే రకంగా మాట్లాడుతా ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావము, ఆ పార్టీ భావదారిద్ర్యానికి ఇది స్పష్టమైనటువంటి నిదర్శనంగా కనబడతా ఉన్నది. కాబట్టి అక్కడ బెళగావిలో జరిగిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లోనే, రక్తంలోనే ఇలాంటి దేశం పట్ల ఈ నిర్లక్ష్య వైఖరి ఉందండి.
కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని రాసింది కూడా ఈ భారతీయుడు కాదు కదా. భారతదేశం పట్ల చాలా నిర్లక్ష్య వైఖరితో ఉండబడేటువంటి విధానం కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లోనే, ఆ డిఎన్ఏలోనే, ఆ పార్టీ రాజ్యాంగంలోనే ఉంది. అందుకే వాళ్ళు ఈ దేశము, చిత్రపటము, జాతీయ జెండా ఇట్లాంటి వాటి పట్ల పెద్దగా అంత ఆసక్తి కనబరచదు. తర్వాత మీరు చెప్పింది ఇందాక ఆ 2 పిఓకే గానీ లేకపోతే చైనా ఆధ్వర్యంలో ఉన్న సియాచిన్ ఇట్లాంటి అక్షాచిన్ ఇట్లాంటి ప్రాంతాలు చూపించలేదు. అసలు వీటిని వాళ్ళకి అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే కదా గతంలో. అంటే ఈ భూమి పట్ల ఒక ఆదరణ భావం లేదా ఒక గౌరవ భావం లేదా ఒక దాన్ని ఏమంటామంటే ప్రేమ భావం లేకపోవడం వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతా ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అఖండ భారతదేశంలో చిన్న ఒక ప్రాంతం కూడా ఈ దేశం నుంచి విడిపోకూడదు అనేటువంటి ఒక దేశభక్తియుత భావం ఉంటే ఈ రకమైనటువంటి ప్రకటనలు రావు. కాబట్టి కాంగ్రెస్ లో అది లేదు. తర్వాత రాజు గారు మనం చూస్తా ఉన్నాం, వాళ్ళు దాంట్లో వేసినటువంటి దాంట్లో గాంధీ చిత్రపటాన్ని వేసి గాంధీ ఐడియాలజీ తోటి మేము పోతున్నామని చెప్పేదో చెప్పినారు వాళ్ళు. అయితే విచిత్రం ఏంటంటే 100 సంవత్సరాలు 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గాంధీ ఐడియాలజీని, అంటే గాంధీ ఐడియాలజీ అనే దాన్ని ప్రచారంలోకి తీసుకురాలి. మీరు గమనిస్తే ఈ దాంట్లోనే స్పెషల్ గా గాంధీ చిత్రపటాన్ని వేసి గాంధీ గారు నడుస్తున్నటువంటి ఒక బొమ్మనేసి ఆ గాంధీ అనేటువంటి ఒక వర్డును పెట్టి వాళ్ళు చేసినారు తప్ప గతంలో ఎప్పుడు మహాత్మా గాంధీ గారికి ఈ రకమైనటువంటి ఇంత పెద్ద ఎత్తున ప్రచారాన్ని కల్పించలేదు. కానీ భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీకి ఆవిర్భావం అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంత భూమికలో గాంధేయ సోషలిజం అనేటువంటి ఒక పదాన్ని వాడింది. గాంధీ అనుసరిస్తున్నటువంటి సోషలిజాన్ని మనం ఆచరణీయమది అని చెప్పి దాన్ని కార్యకర్తల స్థాయి కింది స్థాయి కూడా తీసుకుపోయినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాని తర్వాత గతంలో ఒక 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటా గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిగా గాంధేయ వాదాన్ని జనంలోకి తీసుకుపోవడం కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 100 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి, అంటే గాంధీ ఐడియాలజీని ఉంటబట్టించుకొని గాంధీ ఐడియాలజీని జనంలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఐడియాలజీలో కూడా గాంధేయ వాదాన్ని, గాంధేయ సోషలిజాన్ని నిలబెట్టాలి, ఉంచాలి అనేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 140 సంవత్సరాలల్లా గతంలో గాంధీ గారు జీవించినప్పుడు ఆయన నాయకత్వంలో నడవడం, ఆయన చెప్పినట్టు వినడం తప్పిస్తే దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గాంధీ గారిని ఈ స్థాయిలో ప్రచారంలోకి తీసుకురాలేదు. కనీసం వాళ్ళ చిత్రపటాలలో వాళ్ళు వేసినటువంటి గతంలో వేసినటువంటి మ్యాపులు చూడండి, వాళ్ళు వేసినటువంటి వాటి ఫ్లెక్సీలు చూడండి, గాంధీ గారి బొమ్మ ఎక్కడ కనబడలే గతంలో. ఇప్పుడు కొత్తగా గాంధీ గారిని వెతికెత్తుకొని గాంధీ గారి ఐడియాలజీ పేరుతోటి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని తప్పుపట్టాం. గాంధీ గారిని అభిమానించడము, గాంధీ గారి సిద్ధాంతాన్ని జనంలోకి తీసుకుపోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యం తీసుకుపోవాల్సిందే. గాంధీ గారికి పార్టీకి సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే దేశభక్తియుత అంశాల పట్ల తమ ప్రభావం కొద్దిగా మసకబారుతుంది, మేము అటువైపు కాకుండా పోతున్నాం అనేటువంటి ఒక భావనకు వచ్చిందో, మేము కూడా ఈ దేశభక్తిలో ఉన్నాము, మాకు కూడా గాంధీ మిగతా జాతీయ పురుషులందరూ కూడా ఆరాధ్యులే అని చెప్పడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం మనకు కనబడతాం. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు, ఎక్కడన్నా ఎవరైనా ఒక మాట మాట్లాడుతున్నారంటే హృదయంలో నుంచి వచ్చేటువంటి మాట వేరే రకంగా ఉంటది. ఊరికే ఏదో నలుగురు ఉన్నారు కాబట్టి మాట్లాడేటువంటి మాట వేరే రకంగా ఉంటది. ఈ భారతీయ చిత్రపటం విషయంలో కానీ, అఖండ భారత విషయంలో కానీ, ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చిత్తశుద్ధితో పనిచేయలేదు. కాబట్టి నాయకత్వం ఎట్లుంటే యథా రాజా తదా ప్రజ అంటాం కదా, నాయకత్వం ఎట్లుంటే కింది స్థాయి కార్యకర్తలు కూడా అదే రకమైనటువంటి నిర్లక్ష్య భావంతో ఉంటారు కదా. చాలా ఉదాహరణలు మీరు అన్నట్టు మైండ్ సెట్ అనేటువంటి మాట అనడానికి చాలా కారణాలు కనిపిస్తాయి. బీజేపీ ఆరోపిస్తుంది కాంగ్రెస్ ఇస్ ఎ న్యూ ముస్లిం లీగ్, మరొక ముస్లిం లీగ్ లాగా వ్యవహరిస్తోందని చెప్పి. అండ్ కొన్ని చరిత్రాత్మక తప్పిదాలు పరిపాలకులు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కొన్ని డెకేడ్స్ ఆ దేశం లేదా ప్రజలు సఫర్ అవ్వాల్సి వస్తుంది. చాలామంది చెప్తారు పీఓజేకే విషయంలో ఇప్పటికీ 1947 నుంచి అది ఎప్పటికీ ఎండ్ అవుతుందో తెలియదు, అది అలాగే ఉంది ఇప్పటికి కూడా. అక్సాచిన్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ రెండు చరిత్రాత్మక తప్పిదాలు కాదా అనే అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు అక్సాచిన్ విషయంలో కానీ లేకపోతే పీఓజేకే విషయంలో కానీ నువ్వు ఏది తీసుకున్నా, గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా దశాబ్దాల పాటు ఈ దేశాన్ని పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మనకు యుద్ధాలు కూడా జరిగినాయి.
కొంత భూభాగాన్ని కోల్పోయింది. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ మీద భారతదేశం విజయం సాధించిన తర్వాత కూడా పాకిస్తాన్ ఏదైతే కొంత మన భూభాగాన్ని ఆక్రమించిందో ఆ భూభాగాన్ని మనం తీసుకోలేకపోయినాం. అట్లనే చైనా ఆక్యుపై చేసినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం వెనక్కి తీసుకోలేకపోయినాం. ఎందుకు అంటే అప్పటి పాలకులు ఆలోచించింది ఏంటంటే ఈ భారతదేశానికి చుట్టూతా ఉన్నటువంటి ఏదైతే బార్డర్ ఏరియా ఉందో ఆ బార్డర్ ఏరియా స్థలం అంతా ఉపయోగంలోకి వచ్చేటువంటి స్థలం కాదు. దానికోసం మనం మొత్తం మన దేశ ఖజానాను ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. అది ఉంటే ఉంటది, పోతే పోతుంది, అదేం పెద్ద ఉపయోగం లేదు అనేటువంటి ఒక భావనతో, అంటే అదొక మట్టి, అదొక భూమి అనేటువంటి ఒక భావనతోనే గతంలో పాలకులు ఉన్నారు కాబట్టి వాటిని వదిలేసిండ్రు, పట్టించుకోలేదు. ఇప్పుడు అక్కడ ఆ స్థలానికి ఉండేటువంటి విలువ చాలా తక్కువ, మనం పెడుతున్నటువంటి ఖర్చు ఎక్కువ. ఈ దేశ ఖజానా నుంచి దాదాపుగా మొత్తం ఆ స్థల భూభాగం 1000 కిలోమీటర్లు 2500 కిలోమీటర్లు ఏదో ఒక ఆ స్థల భూభాగాన్ని పరిరక్షించుకోవడం కోసం ఇంత డబ్బు అవసరమా, మనం పెట్టాలా, దాన్ని వదిలేస్తే పోతుంది కదా అనేటువంటి భావనతోని గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ మాట అన్నట్టుగా కూడా మనం చదివినాం. ఏమని, అది గడ్డిమలో ఉన్నటువంటి భూమి, దానికోసం మనం ఇంత అవసరమా అనేటువంటి ఒక మాట వారు మాట్లాడినట్టుగా కూడా మనం గతంలో విన్నాం. దానికి సంబంధించినటువంటి అనేక వ్యాసాలు కూడా వచ్చినాయి. అంటే ఆ మైండ్ సెట్ ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లోనే, డిఎన్ఏలోనే ఈ భారతదేశం అనేటువంటిది ఒక భూభాగం మాత్రమే. ఇందులో ఎంతవరకు అయితే మనం ఉపయోగించుకోగలుగుతాం అంతవరకు ఉపయోగపడేటువంటి భాగము అనేటువంటి ఒక భావన వాళ్ళకు ఉన్నది. కానీ భారతదేశం అంటే ఒక భూమి కాదు, మనం మాట్లాడతాం. భారతదేశం అంటే ఇది ఒక భారత మాత, ఇది ఒక అంటే మనం ఆరాధించేటువంటి దేవుళ్ళని ఎట్లయితే ఆరాధిస్తున్నామో ఆ దైవ స్వరూపమైనటువంటి ప్రాంతం ఇది. ఈ భూమిని మనం రక్షించుకుంటున్నామంటే మన తల్లినో మన భారతదేశాన్ని, భారత మాతను రక్షించుకుంటున్నాం అనేటువంటి ఒక ధార్మిక భావన కాంగ్రెస్ పార్టీకి లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి అంశంలో కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలే వాళ్ళు చేస్తూ వచ్చినారు. 1996, 97లో కూడా, దాని తర్వాత 2023, 21, 19 ఆ ప్రాంతంలో కూడా వీళ్ళు ఇదే రకమైనటువంటి వ్యవహారాన్ని చేసారు. ఈ భారతదేశ చిత్రపటం విషయంలో కానీ, లేదంటే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకున్నటువంటి విషయంలో కానీ వాళ్ళ అగ్రనాయకత్వం, వాళ్ళు చిన్నోళ్లే కాదు, చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ రకమైనటువంటి తప్పుదాలు చేసిండ్రు. అవును, వాళ్ళకి భారత మాత అంటే రాహుల్ గాంధీ గారి నోటి నుంచే విన్నాం కదా, భరత మాత ఏంది అనేటువంటి మాట రాహుల్ గాంధీ స్వయంగా వారి నోటి నుంచి వచ్చింది కదా, వాట్ ఇస్ భరత మాత అని. ఇప్పుడు ఎవరమైనా ఆ మాటను అనగలుగుతామా, భరతమాత ఏంది అని? అంటే ఈ భరతమాత అనేటువంటి మాటను కూడా మేము ఉచ్చరించలేము అనేటువంటి ఒక స్థాయికి వాళ్ళు దిగజారిపోయినారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి రాజు గారు. ఒకటేంటంటే భారతీయ జనతా పార్టీని లేదా నేషనలిస్టిక్ ఐడియాలజీని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు, మెయిన్లీ వామపక్షవాదులు, లేదా ఈ దేశాన్ని విడగొట్టాలి, ఈ దేశాన్ని ముక్కలు చేయాలి అనేటువంటి ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరికీ ఈ దేశంలో స్థానం లేనప్పుడు, వాళ్ళు సరిగా నిలబడలేనప్పుడు, వాళ్ళకి సరైనటువంటి ప్రజాదరణ లభించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటికి కూడా జరుగుతున్నటువంటి పని, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ముసుగు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతా ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి, కాంగ్రెస్ ముసుగు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ యొక్క ఇంపార్టెంట్ కోర్ టీంలోకి వాళ్ళు ప్రవేశిస్తా ఉన్నారు. వాళ్ళు ప్రవేశించి ఆ కాంగ్రెస్ ఐడియాలజీ, గతంలో కాంగ్రెస్ దేశభక్త పార్టీ, గతంలో దేశం కోసమో స్వాతంత్రం కోసం పోరాడింది, ఈ దేశం కోసం నిలబడాలని చెప్పి తాపత్రయపడ్డటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీగా గతంలో చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే గాంధీ గారు, లేకపోతే అంతకుముందు సుభాష్ చంద్రబోస్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, లేకపోతే ఇట్లా చాలా మంది నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ అందించింది కదా. మరి ఇప్పుడు ఎందుకు మారుతూ వచ్చింది? ఈ నకిలీ గాంధీల నాయకత్వంలోకి పార్టీ వచ్చిన తర్వాత ఎందుకని చెప్పి సిద్ధాంతం మసకబారుతుంది అంటే, నాకు అనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే భారతీయతను, జాతీయతను, దేశ అఖండత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులు, ఈ దేశం ఇంత పెద్దగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, దీన్ని ముక్కలు చేయాలి, చిన్న చిన్న రాజ్యాలుగా చేయాలి అని చెప్పి భావిస్తున్నటువంటి ఆ సిద్ధాంత భూమికి ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు నిలబడలేక ప్రజలలో ఆదరణ కోల్పోయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గొడవ కిందకి వచ్చి కాంగ్రెస్ నాయకులుగా చలామణి అవుతా ఉన్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో మీరు ఇందాక చెప్పినట్టుగా యుద్ధం సమయంలో మనం ఊరికినే ఇచ్చేసాం వాళ్ళ ఖైదీల్ని, చాలా వేల సంఖ్యలో. అది వదిలితే, అది వెకేట్ చేస్తే తప్ప మీ సిటిజన్స్ని మేము వదిలిపెట్టామన్నప్పుడు కండిషన్ పెట్టుంటే కనుక అప్పుడు ఈ పార్టీకి అసలు పీఓజేకే మన దగ్గర ఉండేదని చెప్పి చాలామంది చెప్తారు. మరి అప్పుడు అలాంటి డెసిషన్ తీసుకోలేకపోయారంట. ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది అది.
అందులో అదే చెప్తా ఉన్నా కదా, కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు నెహ్రూ గారే స్వయంగా పార్లమెంట్ లో మాట్లాడినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ దేశం సరిహద్దులలో మనకు గడ్డిమలోని భూభాగాన్ని అంతా కూడా మనం ఇంత ఎక్స్పెండిచర్ పెట్టి సైన్యాన్ని పెట్టి దాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందా, ఆ డబ్బులు పెడితే దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు కదా అనేటువంటి ఒక భావనకి గతంలోనే వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు మనం. అంటే ఇంటర్నల్ గా ఆ పార్టీకి ఆ ఐడియాలజీకి ఆ రకమైనటువంటి భావన దేశం పట్ల ఉన్నది అనేది మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకులు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయిపోయినారు, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బయటకు పంపించింది. ఈవెన్ ఎందుకండి వీళ్ళు ఎంత అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్తా ఉన్నారు కదా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది కదా, 2 సార్లు కాంగ్రెస్ పార్టీ బయటకు పంపించింది కదా ఆయన్ని. అవును అవును. అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్నర్ ఐడియాలజీలోనే ఈ దేశం అంటే మట్టి ముద్ద మాత్రమే, ఈ దేశం అంటే ఒక భూభాగం మాత్రమే అనేటువంటి ఒక భావన పెంపొందుతూ వచ్చింది అనడానికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ. కరెక్ట్. కాబట్టి వాళ్ళ మ్యాపులలో అది మన దగ్గర లేదు కదా, మనం ఎందుకు చూపించాలి, ఇది మన దగ్గర లేదు కదా, మనం ఎందుకు చూపించాలి అనేటువంటి ఒక భావనకు వాళ్ళు లోన్ అవుతా ఉన్నారు. కాబట్టి అది చిన్న తప్పిదంగా కనబడతా ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి మనం బజార్ ఇంట పోతా ఉన్నాం, మన ఇంట్లో మహిళలు ఉంటారు, మనం బట్టి వస్తుంటారు, తల్లి కావచ్చు, చెల్లె కావచ్చు, లేకపోతే కుటుంబీకులు ఇంకెవరైనా కావచ్చు. బయట పోతా ఉంటే ఎవరైనా ఒక పిచ్చోడో తెలిసి తెలియనోడో మన వాళ్ళ మీద చేసింది అనుకోండి, పిచ్చోడు చేసిండు అని చెప్పి వదిలేస్తామా అండి? వదిలేం కదా. ఎందుకంటే అది రక్త సంబంధం ఉంది, మన 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 కుటుంబం పరువు మర్యాద, దాన్ని ఎట్లా చేస్తామని చెప్పి మనం దాని మీద పెద్ద ఎత్తున బలం లేకుండా కొట్లాడతాం అక్కడ. అవును. ఎందుకంటే మనది మన వాళ్ళ మీద జరిగింది అనేటువంటి ఒక భావన మనకు వస్తుంది కదా. కరెక్ట్. మరి అలాంటిది కాంగ్రెస్ పార్టీకి ఈ దేశం పట్ల ఆ విధమైనటువంటిది నాది అనేటువంటి ఒక భావన లేకపోవడం, ఈ దేశం అంటే ఒక మట్టి ముద్ద, ఒక భూభాగం మాత్రమే అనేటువంటి ఫీలింగ్ లో ఉండడం వల్ల జరుగుతున్నటువంటి పొరపాట్లుగానే నేను అనుకుంటా ఉన్నాను. కరెక్ట్. మీరు అన్నట్టు ఇది డిఎన్ఏలోనే ఉందేమో అనిపిస్తోంది. ఆ పార్టీ అప్పుడు ఆ కాలం నుంచి కూడా 47 నుంచి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, మరి ఆ కాలం నుంచి కూడా ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోంది. ఇప్పుడు మీరు చెప్పిన అంటే ఇప్పుడు మనం మామూలుగా విమర్శించుకుంటే ఇది చాలా ఇబ్బందిగా ఉంటదేమో, చాలా మంది మీరు గాంధీ గారిని కూడా తప్పుపట్టినారా అని అంటారేమో. అప్పుడు పాకిస్తాన్ విభజనై దేశం విచ్ఛిన్నమై బయటికి పోవడానికి కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీ కారణం కదా. దేశాన్ని సమైక్యంగా ఉంచడంలో అప్పటి నాయకత్వం మిగతా జిన్నా లాంటి నాయకుల్ని ఒప్పించి లేదు మీరు ఖచ్చితంగా ఈ దేశంలోనే ఉండాలని చెప్పడంలో విఫలమైనట్టుగా మనకు కనబడుతున్నది కదా. ఒక పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం మన నుంచి విడిపోయింది కదా. వీటన్నిటికీ వాళ్ళు కారణమే. అంటే అప్పటి నుంచి మొదటి నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ ఈ దేశం ఒక సమైక్య దేశము, ఇది అఖండ భారతము, ఈ భారతదేశం అంటే ఒక ఆధ్యాత్మిక భావన, ఇది మన దేశము, ఇది నా తల్లి లాంటిది, ఈ భూమికి మనం సేవ చేయాలా, ఇది మామూలు మట్టి కాదు, మామూలు భూమి కాదు అనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీకి లేదనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ డిఎన్ఏలో లేదు అది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. చూద్దాం మరి ఈ మాటల యుద్ధం ఎక్కడ దాకా దారితీస్తుంది. తప్పు జరిగిందనే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా, లేకపోతే వితండవాదం ఇప్పుడు చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఏదో ఎవరో చేసినటువంటి తప్పు. మీరు చూడండి ఆ పార్లమెంట్ లో అమిత్ షా గారు సరే అంబేద్కర్ విషయంలో ఏదో మాట్లాడిండు అని చెప్పి దాన్ని దేశవ్యాప్తం చేసి అంత ఉద్యమాలు చేయాలా, అమిత్ షా రిజైన్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తా ఉంది కదా, పెద్ద ఎత్తున జనంలోకి పోతా ఉంది. అరే నీ దగ్గర అది మామూలు మీటింగ్ కాదు, మళ్ళీ ఏఐసిసి ప్లీనరీ అగ్రనాయకత్వం అంతా పాల్గొంటున్నటువంటి సమావేశం, చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సమావేశంలో మీరు పెట్టినటువంటి ఫ్లెక్సీల్లో భారతదేశ చిత్రపటం యొక్క పూర్తి భాగం లేకపోతే, పాకిస్తాన్ ఆధ్వర్యంలో చైనా ఆక్రమణలో ఉన్నటువంటి భూభాగాన్ని చూపించకపోతే నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకోవా? చాలా చాలా హాస్యాస్పదము, అది ఖండించాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించాల్సినటువంటి విషయం, వాళ్ళు సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంతవరకు NHTVని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా NHTVని అలాగే NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.